చూడొచ్చు. యాకోబు పత్రికని మన కోసం రాపించి యాకోబుని ఎంత చక్కగా తీర్చిదిద్ది మనము యాకోబు అలవాట్లను నేర్చుకోవడానికి యాకోబుని మాదిరిగా పెట్టి యేసుక్రీస్తు అలవాట్లు యాకోబు యాకోబు అలవాట్లు మనం నేర్చుకోవాలని ఇంత చక్కగా యేసుక్రీస్తు ప్రభుతో తను పరిచర్య చేయలేదని ఎంతగా వేదన పడుతున్నా అడిపోతున్నా ఆ సమయాలలో ప్రభు దర్శనం తనకు కలిగిందని పౌలు భక్తుడు అపోస్తల కార్యాల 5వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు ప్రభుతో కలవకపోయినా తర్వాత దర్శనమిచ్చి తన దాసుడుగా చేసుకొని ప్రభు తనకు కావాల్సిన జ్ఞానం ఇస్తూ నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. హల్లెలూయా. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడనే తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేయును అనియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచూ ఉన్నాము కదా. దేవునికి స్తోత్రం. గ్రహిస్తున్నాం దేవుడి మాటలు క్రియల ద్వారా. అబ్రాహాము దేవుణ్ణి నమ్మినది అతనికి నీతిగా ఎంచబడ్డదట. దేవునికి మహిమ అను లేఖనములు నెరవేర్చబడిన మరియు దేవుని స్నేహితుడని అబ్రాహాముకు దేవుడు పేరు కూడా ఇచ్చినట్ట. యాకోబు చాలా లోతుగా వెళ్ళి సామెతల గ్రంథంలో మనకు తెలివి జ్ఞానము వివేచన బుద్ధి ఇచ్చిన వాటితో పాటు కంటిన్యూగా యాకోబు పత్రిక చదువుతూ అందులో నుంచి మర్మాలన్నీ మనము నేర్చుకునేటట్టు మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించితిరి. అటువలనే రాహాబు అను వైశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. దేవునికి మహిమ కలుగును గాక. క్రియలు లేకుండా నమ్ముతున్నా అంటే మనకి విశ్వాసం ఉండాలి. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి. దేవుని కార్యాలు జరిగితేనే దేవుని యొక్క వాక్యము ప్రబలుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత చక్కటి మాటలతో మన జీవితాలు కట్టడానికి ఇష్టపడుతున్న అబ్రాహాము విశ్వాసాన్ని చూపిస్తుండే. అక్కడ రాహేలు తో యోసేపును పొందుకున్నట్టు, లేయా దేవుని దగ్గర స్తుతించి తన బిడ్డలను పొందుకున్నట్టు ఆఖరికి రాహేలు దేవా నేను నమ్ముతున్నాను, నాకు సహాయం చెయ్యి, నా కుమారుని నీ కొరకే అన్నప్పుడు దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి మహిమ కలుగును. ఈ యొక్క రాహాబు స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకుంది. తన తండ్రిని ఇంటి వారిని అందరినీ కూడా ఈ యొక్క విశ్వాసంతో రక్షించుకొని వాళ్ళకి వేగుల వారిని దాచిపెట్టినప్పుడు రాజు బంట్లు వచ్చినప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ ప్రతి సమస్యలో దేవుడు నీ కోసం కావలసిన ప్రతి దాన్ని సమకూరుస్తూ నడిపిస్తూ నింపుతూ అన్ని విషయాలలో నువ్వు అబ్రాహాము సంతానంగా నిలబడడానికి నీకు కావలసిన ప్రతి కార్యాన్ని దేవుడు అమల్లోనికి తీసుకొచ్చి ఆయన యొక్క విజయాలన్నీ కూడా నీ యొక్క జీవితాలకు విస్తరింపజేస్తూ ప్రతి కార్యం సాఫల్యత చేస్తూ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యాకోబు పత్రికని మనం ఎంత చక్కగా నేర్చుకుంటే అన్ని విషయాలు మన జీవితాలలోనికి అనువదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవ అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాలు నీ బిడ్డలను ఆశీర్వదించు, దీవించు, సహాయత దయచు. నీ కృపా నీ కనికరం నీ గొప్ప విషయాలు విజయాలు నీ బిడ్డలకు దయచేస్తున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే ఈ స్నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.